అమ్మ ఒక నిమిషం, కొంతమందికి తెలియలేదు. ఐ రిక్వెస్ట్ యూ, ఇప్పుడు నా బైబిల్ కోర్సులో కానీ అందరు తీసిన తర్వాతనే చదువుకుందామండి. ఓకే, అందరు తీసిన తర్వాతనే ఒకళ్ళు చదువుతారు. అక్షరం చదవండి. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించిన ఆర్భాటము చేయుడి. ఇంగ్లీష్ లో చదవండి రోహిత్. Clap your hands. All people. Shout to God. With the loud songs of joy. So Bible says, clap your hands, all ye people. సర్వజనులారా ఏం చేయండి? చప్పట్లు కొట్టుడి. ఓకే, మనం చప్పట్లు కొట్టి దేవునికి జయధ్వనులతో ఆరాధన చేయడము దేవునికి చాలా ఇష్టం. జయధ్వనులు అంటే గెలిచినప్పుడు, జయం అంటే గెలవడం కదా, విక్టరీ. గెలిచినప్పుడు మన ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచిందనుకోండి, ఏదైనా మ్యాచ్ ఎంత స్టేడియంలో చూసారో ఎంత గోల్ ఉంటుందో, చప్పట్లు కొట్టుకుంటూ వీలలు వేసుకుంటూ కదా, అది జయధ్వనులు. సో ఇక్కడ దేవుని వాక్యం రాయంటే సర్వజనులారా చప్పట్లు కొట్టి జయధ్వనులతో దేవుని ఆర్భాటం చేయడం ఆయన అనుకుంటూ. సో ఈ సంవత్సరం అంతా, పోయిన సంవత్సరం అంతా దేవుడు మనం కాపాడినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ అందరూ లేచి నిలబడి ఈ పాట పాడుతూ నీవు చేసిన మేళ్ళకే అందరూ కూర్చు. కాబట్టి చప్పట్లు కొట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టడము ఒక వ్యక్తిని మనము అభినందించినట్టు, అప్రిషియేటింగ్ కదా. సో కాబట్టి మనందరం చప్పట్లు కొట్టుకుంటున్నాం. నానా ఈ ఫ్యాన్ పనిచేయండి బాబు, చక్కగా నాకే ఇస్తారా. దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి కదా, ఎన్ని ఒకటి కాదు రెండు కాదు ప్రియులుగా ఎన్నెన్నో మేలు మనకు చేశాడంటే దేవుడిని కనపరుస్తుందో. నీవు చేసిన వందన చేశాయా,
నీవు చేసిన మేలకై నీవు చేసిన ఒక్క 2 నిమిషాలు అందరం అలాగే కళ్ళు మూసుకొని అయ్యా నువ్వు చేసిన మేలుకు నువ్వు చూపిన కృపలకు నా హృదయం పోతున్న వందనాలు. ఏ పాటి వాడనయ్యా నేను, ఏ పాటిదాననయ్యా నేను ప్రభు. అంచెలంచెలుగా నన్ను హెచ్చించావు ప్రభు. బలహీనుడైన నన్ను, బలహీనురాలైన నన్ను బలపరిచి క్రీస్తేసు మహిమైశ్వరి ప్రతి అవసరతలు మీరు తీర్చారు. ఈ 2024-23 సంవత్సరం అంతా కాపాడి ఆయన ఈ 2024 సంవత్సరంలో నన్ను ప్రవేశింప చేసినందుకు వందనాలు. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి థ్యాంక్స్ అయ్యా. నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి థ్యాంక్స్ ప్రభు. చనిపోయిన వారి గుంపులో నన్ను చేర్చినందుకే థ్యాంక్స్ అయ్యా. కరోనా టైంలో నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా. ఈరోజు ఉండడానికి చక్కటి గృహాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని ఇచ్చినందుకే థ్యాంక్స్ అయ్యా. ఉండడానికి గృహాన్ని ఇచ్చినందుకే ఇస్తాం. 3 పూట్ల ఆహారం ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా. ఆర్థికంగా సహాయం చేస్తున్నందుకే అన్నిటికంటే ముఖ్యంగా నా పేరు జీవ గ్రంథంలో మీరు రాసినందుకే ఇస్తాం. Father, we wanted to say thank you for every blessing. Thank you for giving us this wonderful life, Lord. We thank you for this very existence, Father. We wanted to say, what a wonderful God you are. అందరూ ఒక్క నిమిషం ప్రియులారా అలాగే కళ్ళు మూసుకుని, Lord, we believe that you are a good God to me. You are good to my husband, my wife, my children, my parents, to my church. Shall we look unto the Lord and say, Lord, you are so good to me. God is so good. God is so good. Close your eyes and look unto the Lord. God is so good. He's so good to me. Look unto the Lord and say, Lord, you're so good to me, Lord. God is so good. Yes, Lord, you're good to me, Lord. God is so good. God is so good. He's so good to me. All together, He loves me more. He loves me more. Thank you for loving me more. He loves me more. Hallelujah. He loves me more. He's so good to me. Sing it again. He loves me more. He loves me more.
prayer. Thank you, Father. He answers my prayer. Many times you did that, Lord. He answers my prayer. He's so good to me. Once again, He answers my prayer. He answers my prayer. Thank you, Father. He answers my prayer. Thank you, Father. He answers my prayer. He's so good to me. Now shall we say, I love Him so. I love Him so. Yes, Lord, even I love you too. I love Him so. I love Him so. He's so good to me. Once again, all together, very simply, with loud voice, we say, I love Him so. I love Him so. Lord, I love you more than anything in the world. I love Him so. Hallelujah. I love Him so. He's so good to me. Father, I believe and we all believe that, Father, You're good to me and You're good to all of us. We bow down our heads and we want to say, thank you, Lord. Thank you for being good to us, Father. Thank you for loving us, Father. Thank you for giving this life to us, Lord. We thank you for this very existence, oh Father. We want to say hallelujah. Hallelujah. In Jesus' precious name we offer this praise, the Lord. Amen. Amen. Can you be seated? Thank you. Mukesh, can you come 1 minute? Once again, shall we all say hallelujah? Hallelujah. Praise the Lord. It's a joy to meet once again all of you for in this New Year service. ఈ యొక్క నూతన సంవత్సరం యొక్క మొదటి దినమందు కదా ప్రియులరా మీ అందరినీ కలవడము చాలా అంటే చాలా సంతోషం అండి. I wanted to wish all of you Happy New Year and God bless you. May God really bless us in this new year with a lot of spiritual blessings. ఈ యొక్క కొత్త నూతన సంవత్సరంలో దేవుడు మనందరినీ మొదట ఆత్మీయంగా ఆశీర్వదించుగాక. So once God blesses spiritually, then everything will follow us. కదా సార్? ఒక్కసారి దేవుడు ఆత్మీయంగా మనం బ్లెస్ చేస్తే తక్కినన్ని మనల్ని వెంబడిస్తాయి. When we don't have a spiritual blessings, material blessings will not help us. మనకు ఆత్మీయ ఆశీర్వాదాలు లేకపోతే ఈ లౌకిక ఆశీర్వాదాలు మనకంత సహాయపడవంట ప్రియుల. That's what book of Hebrews chapter 12 verse 1 says, looking unto Jesus, the author and the finisher of our faith. మన విశ్వాసకర్త అయిన మన విశ్వాసకర్తయు దాన్ని ముగించు క్రీస్తు వైపు చూసి మీరు పరిగెత్తుడి ముందుకు వెళ్ళండి అనే మాట. ఓకే,
And we once again thank God for protecting all 365 days in the year 2023 and enabling us to enter into year 2024. గత 2023 సంవత్సరం దేవుడు మనందరినీ 365 రోజులు కాపాడి ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింప చేసినందుకు మనందరము దేవునికి రుణస్థలము కృతజ్ఞతలుగా ఉండాలనుకుంటాం. Today I just wanted to bring and meditate about obedience in this new year. ఈ యొక్క నూతన సంవత్సరంలో విధేయత అనే విషయం గురించి నేను మీతో కొద్దిసేపు పంచుకోవాలనుకుంటున్నాను ప్రియులారా. టుడే అవర్ ఇంపార్టెన్స్ అండ్ టుడే అవర్ ప్రయారిటీ ఈజ్ learning some new lesson from the Bible for the rest of the 365 days which is ahead of us. మన ముందు ఉండే ఈ 365 రోజులలో దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదించాలని మనం కదా ఇక్కడికి వచ్చాం. ఒబీడియన్స్, somebody said, what is obedience? విధేయత అంటే ఏంటి అని ఒక వ్యక్తి మాట్లాడితే ఏమన్నారంటే, obedience is hearing the word of God and acting on it. విధేయత అంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారము అనుసరించడం. నేను ఈరోజు ఇంగ్లీష్ అండ్ తెలుగులో దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం చాలామంది మన పిల్లలు దే ఆర్ సఫరింగ్ ఇన్ ఈవెన్ మా యూట్యూబ్ వాళ్ళు కానీ చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ మీరు ఇంగ్లీష్లో చెప్పండి అని. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ ఎ ట్రాన్స్లేటర్, కాకపోతే జస్ట్ సైన్లో పెట్టుకొని నేనే సైమల్టేనియస్లీ ఐ ట్రై టు డూ దట్. సో obedience, what is the obedience? Obedience is something hearing the word of God and acting upon it. విధేయత అంటే ప్రియులారా దేవుని వాక్యాన్ని విని దానికి లోబడడమే నిజమైన విధేయత. And many places in the Bible you find obey. Bible teaches children obey your parents. పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, లోబడండి. Bible teaches even servants obey your masters. సేవకులారా మీ యజమానులకు లోబడండి. Even Bible teaches to the citizens obey your authorities. దేవుని వాక్యంలో ప్రియుల ప్రజలకు రోమా 13:1 ఉంది, మీ నాయకులకు విధేయులై ఉండండి, మీ నాయకులకు లోబడండి. ఒబే యువర్ అథారిటీస్, మీ నాయకులకు లోబడి ఉండండి. వర్కర్స్ ఒబే యువర్ బాసెస్, పనిచేసే వాళ్ళారా ఉద్యోగస్తులారా కదా ఫ్రాన్సిస్, మీ యొక్క మీరు పనిచేసే ఆ యజమానులకు మీరు లోబడి. సో ప్రియులారా ఎవ్రీవేర్ ఇన్ ద Bible teaches obey. Even Bible says wives obey your husbands. భార్యలారా మీ భర్తలకు లోబడండి. And not only for women, even to men, Bible says you men obey God. Men are not exception. Men are not given any free chance. Even they are also supposed to obey God. పురుషులకు కదా ఒక ఫ్రీ ఛాన్స్ దేవుడు ఇవ్వలేదు కదా, పురుషులు కానీ దేవుడికి లోబడాలి. సో టుడే we will learn in this new year, rest of our life we will try to obey God and His word. మనం ఈ యొక్క నూతన సంవత్సరం మొదటి దినమందు ప్రియులారా మనం రాబోయే దినాలలో ఈ విధేయత ఎంత ఇంపార్టెంటో, దేవునికి మనం లోబడడం ఎంత ఇంపార్టెంటో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. Jesus said in one place, he who hears the word of God and obeys it, they are my mother, they are my brother, they are my sisters. యేసుక్రీస్తు లూకా సువార్తలో ఒక మాట అంటాడండి, నా ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దానికి లోబడతారో కదా భాస్కర్, వాళ్ళే నా తల్లిలో, వాళ్ళే నా సహోదరులు, వాళ్ళే నా సహోదరులు. Not physical mother, not physical brothers, not physical sister. If they obey God's word, they're all my mothers, they're all my brothers, they're all my sisters. నా మాట విని
నా దేవుని వాక్యం విని దానికి లోబడితే వాళ్ళంతా నా సహోదరి, వాళ్ళు నా సహోదరులు. And just now we read, two passages. One is Supriya, one is Kirtana. They have read it. In both the passages you find obedience. మన సహోదరి సుప్రియ, సహోదరి కీర్తన వాళ్ళు చదివిన ఈ 2 అధ్యాయాలను మీరు గమనించినట్లయితే విధేయత ఎంత ముఖ్యమో అక్కడ అధ్యాయాలలో రాయబడి, నా మాటకు లోబడండి. One of the main reasons Israelites did not enter into Canaan or New Jerusalem or the land which flows with milk and honey, only one reason: they were all disobedient to God. ప్రియులరా, పాలు తేనెలు ప్రవహించు ఆ యొక్క దేశంలో వీళ్ళెందుకు ప్రవేశించలేదు? దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క పట్టణానికి, ఆ దేశానికి వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే వినోద్, ఓన్లీ వన్ రీజన్: దే వర్ ఆల్ డిసప్పాయింటెడ్. అంత అవిధేయులయ్యారు. Book of Hebrews chapter 3, they were all disobedient because of their unbelief. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి. Imagine, some many lakhs of people, they were started from Egypt, and by the time they have landed, only 2 people of that age entered. ఐగుప్తు దేశం నుంచి ప్రియులరా, వాళ్ళు ప్రయాణమైనప్పుడు కొన్ని లక్షల మంది ప్రయాణం అయ్యారంట. కానీ ఆ కానాన్ దేశానికి వెళ్ళే లోపల 2 ఆ వయసులో ఉన్నాడు. ఆ తక్కిన వాళ్ళంతా చనిపోయారంట. ఆల్మోస్ట్ ఎవ్రీబడి డెడ్ ఇన్ ద విల్డర్నెస్, ఇన్ ద జంగల్, ఇన్ ద డెజర్ట్. Some people committed adultery, some people did idol worship, some people they have murmured against God, some people they have tempted God. కొంతమంది వ్యభిచారం చేశారంట, కొంతమంది సనిగారంట, కొంతమంది విగ్రహారాధన చేశారంట. Ultimately they disobeyed God. That is the reason they could not enter into the promised land. వాళ్ళు దేవుని వాక్యానికి విధేయుల కాలేదంట ప్రియులరా. వాళ్ళు చివరికి ఎవ్వరు వెళ్ళలేకపోయారు. సో ఇన్ ద న్యూ టెస్టమెంట్ దిస్ ఇస్ అ లెసన్ టు ఆల్ ఆఫ్ us. కొత్త నిబంధనల ప్రియులరా, మనందరికీ అదొక గుణపాఠం. We also, when we don't obey God's word, we will also not enter into the kingdom of God. మనం కొత్త నిబంధనలో యేసు ప్రభువును నమ్ముకున్న మనం ఆయన వాక్యానికి విధేయులం కాకపోతే మనం కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేమని దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా సెలవిస్తుంది ప్రియులారా. Jesus said, Matthew chapter 7, can you turn again that verse? Matthew chapter 7, verse 24 onwards, we'll read that verse. We'll turn that verse, Matthew chapter 7. What Jesus said? Yeah, somebody can help me in reading. కాబట్టి ఈ నా మాటలు విని. Which verse? 24. Yeah, verse 24. Can you read? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. Yeah, somebody can read in English also. Loudly, slowly. Therefore, whoever hears these sayings of mine and does them, I will liken him to a wise man who built his house on the rock. And the rain descended, the floods came, and the wind blew and beat on the house, and it did not fall, for it was founded on the rock. But everyone who hears these sayings of mine and does not do them will be like a foolish man who built his house on the sand. And the rain descended, the floods came, and the wind blew and beat on the house, and it fell, and great was its fall. Okay, so here
Jesus concluded Sermon on the Mount. యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగాన్ని ముగిస్తూ ఈ మాటలు అన్నాడు. Chapter 5, Chapter 6, Chapter 7. These 3 chapters are called Sermon on the Mount. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారు. On which mount Jesus was preaching? He was preaching on the Mount Olives. ఒలీవల కొండ మీద ఆయన యొక్క ప్రసంగాన్ని చేశారు. Somebody said, if we follow these 3 chapters, it is as good as we are following the whole Bible. ఒక దేవుని సేవకుడు ఇలా అన్నాడండి, ఈ 3 అధ్యాయాలకి మనం చదివి దాన్ని చొప్పున జరిగిస్తే మనం దేవుని వాక్యం లేఖనాలంతా నెరవేర్చినట్లంట. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ గాడ్ వాంటెడ్, జీసస్ హస్ పుట్ ఇన్ దీస్ 3 chapters. దేవుడు మన నుంచి ఏమేమి కోరుతున్నాడో ఆ అన్నిటినీ దేవుడు ఈ 3 అధ్యాయాలలో వేసాడంట ప్రియులారా. అండ్ అల్టిమేట్లీ జీసస్ సెడ్, ఇఫ్ యు కమ్, లిసన్ టు మై వర్డ్, అండ్ ఇఫ్ యు ఒబే, you will be like a person who built his house on a rock, bedrock. ఈ నా మాటలు విని అందు ప్రకారము దాని ప్రకారం జరిగించువారు కొండ మీద ఇల్లును కట్టుకున్న వానికి సమానం. A rain came, wind blew and hit on that house. It did not fall because it was found on a rock. బండ మీద ఇల్లు కట్టుకున్న తర్వాత వరదలు వచ్చాయంట, వర్షం వచ్చిందంట, గాలి విసిరిందంట, ఆ ఇంటి మీద చాలా గట్టిగా కొట్టిందంట, ఆ ఇల్లు పడలేదంట. కారణం ఏంటంటే అది బండ మీద కట్టుకున్న ఇల్లు కాబట్టి. సేమ్ థింగ్, he who comes to me, listen to my word and don't do and don't obey, he is like a man built his house on a sand. Again, wind blew, rain came, heavy storm came and hit that house, and then Bible says that house fell. The fall of that house was a great. నా యుద్ధకు వచ్చి నా మాటలు విని లోబడని వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఇసుక మీద ఇల్లులు కట్టుకున్న వారికి సమానము. వరదలు వచ్చాయంట, గాలి విసిరిందంట, వర్షం వచ్చిందంట, ఆ ఇల్లు కూలిపోయిందంట. So here Jesus said, obedience, disobedience. People, those who obey, they are like a people who are build their house on the rock, and people, those who don't obey, they are people who are build their house on a sand. One house will stand, another house will fall. ఒక ఇల్లు ప్రియులరా, బండ మీద కట్టుకున్న ఇల్లు లోబడేవారు కాబట్టి అది నిలబడిపోతుంది. ఇసుక మీద కట్టుకున్న ఇంట్లో కూలిపోతుంది. What is that rain? What is that sand? What is that rain? What is that wind? It's on the day of judgment. ఈ గాలి, ఈ వరదలు అంటే ఏంటంటే ప్రియులరా, తీర్పు రోజు ఆ వ్యక్తి నిలబడలేడంట దేవుని దగ్గర. Both the houses are looking very same. 2 ఇల్లు చూడడానికి చాలా బాగున్నాయి. It will, unless and otherwise rain comes and hits it, we will not know exactly which house is strong. ఏ ఇల్లు గట్టిగా ఉందో, ఏ ఇల్లు బలంగా ఉందో, వరదలు వచ్చి గాలి కొట్టే వరకు we don't know. సేమ్ థింగ్, ఎవరైతే దేవునికి లోబడతారో ఒకే ప్రియులలా వాళ్ళు తీర్పు రోజు తెలిసిపోతుందంటే వీళ్ళు నిజంగా నా ప్రజలే. లోబడని వాళ్ళు నేను ఈరోజు తెలియదు, ఆ రోజు తెలుస్తుందంట. సో ఈ కొత్త సంవత్సరంలో మనం ప్రియులరా, మనం జీవితకాలం అంతా మనం లోబడడానికి ప్రయత్నం చేద్దాం. వినేవారుగా ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. యాకోబు పత్రిక తీయండి ప్రియులరా. టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ జేమ్స్, chapter 1:22. First in English, afterwards we'll read in Telugu. Book of James, chapter 1, verse 22 to 25. Maybe 1:22 can read. Yeah, Rohit, book of James, chapter 1, verse 22, can you read? But be doers of the word, and not hearers only, deceiving yourselves.
For if anyone is a hearer of the word and not a doer, he is like a man who looks intently at his natural face in a mirror. Afterwards he goes and forgets. Maybe verse 22 అని తెలుగులో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోదు కదా. బైబిల్ సేస్, don't deceive yourselves just by hearing the word of God. దేవుని వాక్యాన్ని వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుడి. దేవుని వాక్యం విని దాని చొప్పున జరిగించని వాళ్ళంతా వాళ్ళను వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. Those who listen to the word of God, Ricky, and if they don't obey, they are all cheating themselves. They are deceiving themselves. There's something, they are taking gun and they are shooting themselves. They are taking a knife and cutting themselves. They are taking a blade, cutting themselves. వాక్యాన్ని విని దాని చొప్పున జరిగించని ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉండాలంటే ప్రియులరా, తను తాను మోసం చేసుకుంటాడంట. గన్ను తీసుకుని ఆయనే కాల్చుకుంటాడంట. వాళ్ళతో సమానమంట. కత్తి తీసుకుని ఆయనే పొడుచుకుంటారంట. సో బైబిల్ సేస్, యు లిసన్ అండ్ ఒబే. వాక్యాన్ని విని లోబడండి. ఈ న్యూ ఇయరే కాదు, మనం బ్రతికినన్ని రోజులు, not only in this new year, all the days which we live, we should be able to listen and obey the word of God. దేవుని వాక్యానికి మనము విని దానికి లోబడేవారుగా ఉండాలి. So today we will make a decision, Lord, whatever I hear, I will obey it. It's in the Bible, I will do it. ఇది దేవుని వాక్యం ఉంది కాబట్టి నేను చేస్తాను. ఇది లేదు కాబట్టి నేను చేయను. ఇట్స్ ఇన్ ద బైబిల్, ఐ విల్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఇన్ ద బైబిల్, ఐ విల్ నాట్ డూ ఇట్. ఆ స్టేజ్కి రావాలంట. వీ షుడ్ నాట్ బికమ్ అ కాంప్రమైజర్స్ అంట. సరే అందరు చేస్తుండలే మనం చేద్దాము, ఆ స్టేజ్లో ఉండకూడదు అంట ప్రియులు. అందరు వెళ్తుండ్రు, నేను వెళ్తానులే. అందరు పెడుతుండ్రు, నేను పెడతానులే. ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, we should not be in that. We have to listen to the word of God and obey. దేవుని వాక్యాన్ని విని చదివి దానికి లోబడే వారుగా ఉండాలి. Now if you obey, there are blessings God promised to his children. మనం దేవుని వాక్యాన్ని విని లోబడితే మనందరికీ దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. What is that promises? Book of Deuteronomy 28. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం తీసుకుందాం. బుక్ ఆఫ్ డిట్రానమీ చాప్టర్ 28. Verse 1 onwards we'll read. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. Verse 1 onwards. Yeah, somebody, English? If you obey the Lord, your God, and faithfully keep all his commands that I am giving you today, he will make you greater than other nation on earth. నీవు మొదటి వచనం, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నైస్ హనీ, వెరీ గుడ్. If you listen to the Lord your God and his commandments and follow, it's this for everyone. This is a universal commandment. Obedience is for everyone. Somebody said even delay obedience also is disobedience. Tell me, delay obedience also is disobedience. ఆలస్యంగా మనం లోబడడం కానీ లోబడనట్టే అంట. God is telling
to his children if you carefully listen to my word and obey. And if you do, I will make you the greater than all the nations of the earth. భూమి మీద ఉన్న సమస్త జనుముల కంటే నేను హెచ్చిస్తాను. సో ఫస్ట్ బ్లెస్సింగ్ ప్రియుల, ఇక్కడ కూర్చున్న మనందరికీ మనం దేవుని వాక్యాన్ని విని ఆయనకు లోబడితే ప్రపంచంలో నుండి అందరి జనము కంటే మనమే గొప్పవాళ్ళమంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో గొప్ప జనం ఎవరు తెలుసా ప్రియులరా? ఇజ్రాయెల్ దేశం, అమెరికా దేశం. మన ఇండియాలో చాలా మంది బ్రాహ్మిన్స్ అంటారు, రెడ్డిస్ అంటారు. నేను చెప్పనా, ఇక్కడ రాయబడింది ప్రియులరా, నువ్వు నా మాట వింటే, ఇఫ్ యు ఒబే మై వర్డ్ అండ్ ఒబే మై వర్డ్ అండ్ డూ అకార్డింగ్ టు ఇట్, ఐ విల్ మేక్ యూ గ్రేట్ అబౌవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్. ప్రపంచంలో ఉన్న అందరి జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయులైన వారికి మాత్రమే ఈ ఆశీర్వాదము, అందరికి కాదు. విని లోబడుకుంటే మనల్ని మనం మోసం చేసుకుంటామంట. అది ఇప్పుడు తెలియదు, తీర్పు రోజు ఉన్నప్పుడు అప్పుడు ఏడుస్తామంట, గుండెలు బాదుకుంటారంట, వెంట్రుకలు బీక్కుంటారంట, ఏడుస్తారంట. అయ్యో నేను చెయ్యలేదే, అయ్యో బ్రదర్ చెప్పినప్పుడు మేము వినలేదే, అయ్యో నీ వాక్యం చదువుతున్నప్పుడు మేము వినలేదే. లార్డ్, we feel so sorry. We did not do when brother told us. We did not do when we read the Bible, Lord. Oh, and that will be too late. God is not a partial God. దేవుడే పక్షపాతం లేనివాడు ప్రియులరా. If you obey God, if you obey His commandments, He will make you greater than all the nations of the earth. భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను. నో బ్రాహ్మిన్స్, నో రెడ్డిస్, నో అమెరికా, నో ఇజ్రాయిల్. మనమే గ్రేట్ ఉంటాం. నేను చెప్పే మాట కాదు, దేవుడు చెప్తున్నాడు. ఇఫ్ యూ ఒబే మీ, ఐ విల్ మేక్ యూ గ్రేటర్ దెన్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది ఎర్త్. అన్ని జనముల కంటే నేను హెచ్చిస్తాను. That is the first blessing. What is the second blessing? Verse 3. నీవు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు. ఇంగ్లీష్ లో చదవండి నా. The Lord will bless your towns and your fields. Okay. The Lord will bless you when you are in town or city. The Lord will bless you when you are in the village. నీవు పట్టణంలో దీవించబడతావు ఎప్పుడు? ఆయన మాట లోబడ్డప్పుడు కదా పీటర్. పట్టణంలో దీవించబడతావు, గ్రామంలో ఉన్న కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో ప్రియులరా, యూ షల్ బి బ్లెస్డ్ ఇన్ ద సిటీ అండ్ యూ షల్ బి బ్లెస్డ్ ఇన్ ద కంట్రీ. కంట్రీ అంటే అర్థం ఏంటి? కంట్రీ అంటే విలేజెస్. కంట్రీ సైడ్ అంటే ఏంటి అర్థం? విలేజ్ సైడ్. కంట్రీ చికెన్ అంటారు అంటే అర్థం ఏంటి? ఊరు కోడే అని అర్థం, అంతే కదా, నాటు కోడే అర్థం. కంట్రీ అంటే అమెరికా కంట్రీ కాదండి. ఐ విల్ బ్లెస్ యూ ఇన్ ద సిటీ, ఐ విల్ బ్లెస్ యూ ఇన్ ద కంట్రీ సైడ్. అంటే పొలంలో ఉన్న సిటీలో ఎవరు పొలం పని చేయరు కాబట్టి ఊర్లలో ఉన్న నేను మిమ్మల్ని దీవిస్తాను. ప్రియులరా, గాడ్ విల్ బ్లెస్ యూ ఈవెన్ యు ఆర్ ఇన్ ద విలేజ్. మెనీ పీపుల్ దే కమ్ టు సిటీ కదా ఫ్రమ్ విలేజెస్ థింకింగ్ ఇన్ సిటీ వీల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ ఫ్యాక్ట్ people those who are in the village, they only will enjoy more. సిటీకి వస్తే చాలా బ్లెస్సింగ్ అని అనుకుంటారు, కానీ నిజంగా చెప్పాలంటే దేవునికి లోబడితే నువ్వు సిటీలో ఉన్నా, గ్రామంలో ఉన్నా, పొలం పని చేసినా, సాఫ్ట్వేర్ పని చేసినా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక్కడ పాయింట్ అక్కడ ఎంత చదివినావని కాదు, నువ్వు ఎంత లోబడ్డావని ముఖ్యం. మూడవది మనం ఆ ఆశీర్వాదం 4వ వచనం చదువుకుందాం. వాట్ ఈస్ ద థర్డ్ బ్లెస్సింగ్ అండి? 4వ వచనము, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దిక్కుటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవించబడును. రైట్. ఇంగ్లీష్ లో Blessed shall be the fruit of your body. Blessed shall be the fruit of your body. Now tell me, what is the fruit of our body? Wonderful. నీ గర్భఫలము అంటే అర్థం ఏంటి? మన ఎవరమ్మా? మన పిల్లలు. షీలా ఎంత మంచి బ్లెస్సింగ్ కదా. నువ్వు ఇది లోబడితే ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్, యువర్ డాటర్, యువర్ సన్, యువర్ గ్రాండ్ చిల్డ్రన్, యువర్ గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్.
నీ గర్భఫలాన్ని నేను దీవిస్తా. ఫస్ట్ దేవుడు నీ పిల్లలు నేను ఆశీర్వాదిస్తాను. నువ్వు నాకు లోబడ్డావు కదా, యు ఒబేడ్ మీ, ఐ విల్ బ్లెస్ యువర్ చిల్డ్రన్. నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి, నాకు కొడుకు వద్దంటామా? కొన్నిసార్లు పేరెంట్స్గా మనం ఏమంటాం, నాకు ఇవ్వకుండా పర్వాలేదు, నా కొడుకుకు నా కూతురికి ఇవ్వండి ప్రభువా. సో గాడ్ ఈస్ విల్లింగ్ టు బ్లెస్ అవర్ చిల్డ్రన్. నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తా. ఐ విల్ బ్లెస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ బాడీ. మన పిల్లలు బ్రతికిన రోజులు సుఖంగా చూస్తాం పిల్లలు. బ్రతికిన రోజులు వాళ్ళు మంచిగా సెటిల్ కావడం చూస్తాం. మంచిగా చదువుకుంటారు, మంచిగా స్థిరపడతారు, మంచి ఉద్యోగం దొరుకుతుంది, మంచి జీతాలు వస్తాయి, మంచి పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అవుతారు. వారి పిల్లలు మనం చూస్తాం. అది అక్కడ ఆశీర్వాదం ప్రియులు. నీ గర్భఫలాన్ని ఐ విల్ బ్లెస్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ బాడీ మీన్స్ ఐ విల్ బ్లెస్ యువర్ కిత్ అండ్ కిన్, యువర్ చిల్డ్రన్. In one verse, Bible says, if you obey my commandments, I will bless you for 1,000 generations. ఒక వాక్యంలో ప్రభు అంటాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞల చొప్పున మీరు జరిగించినట్లయితే నేను 1000 తరముల వరకు నేను మిమ్మల్ని కరుణించు దేవుడనై ఉన్నాను. ఎన్ని తరాలు? 1000 తరాలు. నేను చనిపోయి ఇఫ్ ఐ డై, ఇఫ్ ఐ ఆల్మోస్ట్ గాన్, మై సన్, దేర్ సన్, అట్టా 1000 జనరేషన్. మనం ఎప్పుడో ఒక 100 సంవత్సరాల క్రితం చనిపోయి వెళ్ళిపోయింటాం, కానీ మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. మన పిల్లలు కానీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింటారు. మన పిల్లలు ఒక్కడన్నా భూమి మీద ఉంటారు. మన కూతురు కొడుకో, మన కొడుకో ఏదో ఒక రకంగా 1000 తరాల వరకు గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఓన్లీ వెన్ వి ఒబే హిమ్. దాని తర్వాత నీ గొర్రెల మేకల మందలను దీవిస్తా, నీ దుక్కిటెద్దులను దీవిస్తా, నీ ఆవు మేకలను దీవిస్తా. ఆ రోజుల్లో ప్రియులరా వాళ్ళ ప్రొఫెషన్ అంతా ఆవులు, మేకలు, గొర్రెలు, పొలాలు, ఈ పనే ఉండేది. ఈరోజు మనకు అవన్నీ లేవు. ఈరోజు ఏంటి? బిజినెస్, డ్యూటీ. మన శ్రీలేఖ సిస్టర్ నర్సు, కొంతమంది మన దేవదానం మెయిల్ నర్స్ మాట అంటున్నాం. మన వినోద్ బ్రదర్ ఇస్ బిజినెస్ మ్యాన్, మన ఇమానుయల్ బ్రదర్ ఈ వర్క్ ఇన్ సమ్ గవర్నమెంట్. ఏది పని చేసినా మీ గొర్రె మేకలవి, వాటిని నేను దీవిస్తా. ఇంకొక వాక్యంలో అంటాడు, నీ చేతి పనిని నేను ఆశీర్వదిస్తాను. ఐ విల్ బ్లెస్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. నీ చేతి పని నువ్వు ఏది కష్టపడ్డా అది నువ్వు మట్టి పట్టుకుని ఏమవుతుందంట? బంగారం అవుతుందంట. కదా భాస్కర్? ఇది మనం దేవునికి లోబడితే ఆశీర్వాదం. అంతేనా ప్రియులరా? 6వ వచనం చూసుకుందామా? 5వ వచనం చదువుకుందామా? ఇంకొక బ్లెస్సింగ్ ఏంటో, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడను. చాలండి. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీనా. చదువునా ఇంగ్లీష్ లో verse 5. Blessed shall be your basket and your kneading bowl. ప్రియులరా గమనించండి, ఐ విల్ బ్లెస్ ఈవెన్ ద బాస్కెట్. నీ పిండి పిసుకు నీ గంప నేను దీవిస్తాను. అంటే అర్థం ఏంటి ఇక్కడ? మన తిండికి దేవి కొరత ఉండదు. Shall we say hallelujah? ఏం కొరత చేయడంట ప్రియులరా. మనందరిలో కరెక్ట్ ఒక నెలకున్న రేషన్ ఉంటాయి కదా అందరిలో. కొంతమంది 10 బస్తాలు వేసుకుంటారు కదా చిన్న. కనీసం మినిమం మనకు ఒక నెలకంతా ఉన్నాయా? అమెరికాలో పోయి చూస్తే 2 నెలలకు కావాల్సిన ఫ్రిడ్జ్లో మొత్తం ఉంటాయండి, మాంసం, పండ్లు, అవి ఇవి. మన ఇండియాగానే ఉంటాయి. సో ఇక్కడ ఐ విల్ బ్లెస్ యూ ద బాస్కెట్ ఆఫ్ యువర్ నీడింగ్ బౌల్. తిండికి అస్సలు కొరత ఉండదు. నాకు లోబడతారా? కడుపు నిండా తినిపిస్తా. మంచి రుచికరమైన ఆహారాన్ని ఇస్తాను. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. We all like tasty food కదా. టేస్టీ లేకుండా తినగలుగుతామా? బైబిల్ సేస్ ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ గివ్ యూ, ఐ నో, ఐ సంషియస్లీ, తృప్తికరంగా. దాని తర్వాత 6వ వచనం చూడండి ప్రియులారా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఇంగ్లీష్ లో The Lord will bless everything. Yeah, no, before that I shall, verse 6. Blessed shall you be
when you come in, and blessed shall you be when you go out. When you come in, when you go out, I will bless you. Not I will bless you, I will protect you. అంతేనా? బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. అంటే అర్థం ఏంటంటే, మనం బయటికి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఫ్లైట్లో ఉన్నా, టూ వీలర్లో ఉన్నా, ఆటోలో వెళ్ళినా, కారులో వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, దేవుడు మనలో కాపాడుతాడు. ఫ్లైట్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, ఐ విల్ ప్రొటెక్ట్ యూ. యూ విల్ గో సేఫ్లీ, యూ విల్ కమ్ బ్యాక్. మనం ఎన్ని ఫ్లైట్ యాక్సిడెంట్స్ వినలేదా? ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్స్ వినలేదా? ఆ ఒరిస్సాలో మన జరిగిన ట్రైన్ ఎంత ఘోరం కదా పాపం. మలేషియా ఎయిర్లైన్స్, ఎన్ని ఎయిర్లైన్స్ మిస్ అయ్యాయి ప్రియులరా. మన రాజశేఖర్ రెడ్డి ఆయన పాపం ఏరో హెలికాప్టర్లో ఆయన చని, ఇవన్నీ వింటుంటే బయటికి వెళ్తే భయము, లోపలికి వస్తామే భయము. మన ఫెలోషిప్లో అందరికీ యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ రిచ్కి యాక్సిడెంట్ అయింది, తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది, తర్వాత పీటర్కి యాక్సిడెంట్ అయింది, తర్వాత భాస్కర్కి యాక్సిడెంట్ అయింది. కొద్దిగా భయమే కదా ప్రియులు, బండి మీద వెళ్తే భయమే. అందుకే హెల్మెట్ పెట్టుకోవాలి. చేతికి కాళ్ళకి తగిలినా కొద్దిగా పర్లేదు, కానీ తలకు మాత్రము తగలకూడదు కదా పరిమళ. తలకు తగిలింది అనుకోండి, మనం ప్రియులరా వీ విల్ లూజ్ అవర్ ఎవ్రీథింగ్. సో గాడ్ విల్ ప్రొటెక్ట్ వెన్ యూ గో అవుట్ అండ్ వెన్ యూ కమ్. ఇంట్లో ఏం ప్రొటెక్షను? కరెంట్ స్విచ్ చేసినప్పుడు షాక్ కొడితే ఏం చేస్తామండి? బాత్రూంలో పడి తల పగిలితే ఏం చేస్తాం? మెట్లు ఎక్కేటప్పుడు ఏమన్నా అయితే ఏం చేస్తాము? దేవుడు అక్కడ కానీ మిమ్మల్ని కాపాడతాడు. ఇవన్నీ ఎప్పుడు అంటే, మీరు నా మాట విని నాకు లోపడ్డప్పుడే. ఒబీడియన్స్ హ్యాస్ సచ్ ఎ బ్లెస్సింగ్. ఐ విల్ బ్లెస్ యూ వెన్ యూ గో అవుట్, ఐ విల్ బ్లెస్ యూ. మీరు కారు నడుపుతున్నారు, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. చాలామంది లాంగ్ డ్రైవ్, మా చిన్నయ్య, మా కో బ్రదర్, ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మొత్తం తిరిగాడు. అంటే హౌ గాడ్ ప్రొటెక్ట్స్. మనం ట్రావెల్ చేస్తున్నాం కదా ప్రియులుగా. దాని తర్వాత ప్రియులుగా చూద్దామా, 7వ వచనం ఒకసారి చూస్తుందామా. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమవనట్లు చేయను. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదు. ఇంగ్లీష్ లో చదవండి. The Lord will defend your enemies when they attack you. When they attack you, okay? They will attack from one direction, but they will run from you in our direction. Okay. So గమనించండి ప్రియ, నీ శత్రువులు, నీ మీద పడే నీ శత్రువులను దేవుడు హతమగ్నుడు చేస్తాడంట. వాళ్ళు ఒక త్రోవలో వస్తే ఎన్ని త్రోవల నుంచి పారిపోతారు? 7 ways they will run. They will come one way, they will run in 7 ways. Because you are his child, because you are obeying God's word. మనకు శత్రువులు లేకుండా చేయడం దేవుని కృప ప్రియుడా. God will make our friends, our enemies as our friends. దేవుడు మన శత్రువులను మన మిత్రులుగా మారుస్తాడంట, సామెతల గ్రంథంలో రాయి. What can we do if somebody attacks us when we are traveling somewhere? మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరిని వచ్చి మనం అటాక్ చేస్తే మనం ఏం చేయగలుగుతాము? సో దేవుడు మనకు ఎలాంటి శత్రువులు లేకుండా ఈ రోజు వరకు మనల్ని కాపాడుతున్నాడు. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ ఈరోజు పారిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మన మీదకి రాకుండానే చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ గాడ్. శత్రువులు ఉంటే ఎంత టెన్షన్ ప్రియులా. ఏదైనా గొడవ, ఏదైనా మళ్ళీ వాళ్ళు మన మీద పగబడితే మనం నిద్రపోతాం. బదర్ ఇమానుయేల్ గారు, ఆడు వచ్చి పొట్టక ముందు మనం గుండె ఆగిపోయి మనమే చచ్చిపోతాం. కలిసినాయా ఒక టైం టెన్షన్. కొద్దిగా ఎత్తుగా లావుగా మన అలెగ్జాండర్ బ్రదర్, చిన్నయ్య బాధలు ఉంటే నో ప్రాబ్లమా, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు కదా సార్. మాలాంటి వాళ్ళు మేము ఏం చేయాలా? సో గుండె కొట్టుకుంటా ఉంటుంది అనమాట, ఎవరు వస్తారో ఏం చేస్తారో. కానీ దేవుడు అంటాడు కదా, మీ శత్రువులు మీ మీదకి రాకుండా నేను కాపాడతాను. ఒకళ్ళ భయం వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడ ఏమవుతారంట? 7 దారి నుంచి పారిపో. దేవుడు అని కన్ఫ్యూజన్ చేస్తాడంట ప్రియురా. ఇవన్నీ ఇవన్నీ అందరికి కాదండి. చెప్పండి ఎవరికి?
ఆయనకి లోబడేవారు. ఆయన వాక్యానికి లోబడే వారికి, ఆయన చెప్పిన మాటకు విధేయులు చూపించిన వారికి మాత్రమే ఆ యొక్క దీవెనలు వస్తాయి. దాని తర్వాత ప్రియులారా చదువుకుందాము. ఐ థింక్ వర్స్ 8 అండి. నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న చదవనా ఇంగ్లీష్ లో? The Lord will command the blessing on you in your storehouses and in all to which you set in your hand. Okay. And he will bless you in the land which the Lord your God is giving you. రైట్. ప్రియులారా, ఇక్కడ దేవుడు అంటున్నాడండి, మీ కొట్లలో మీ ధాన్యము ఎప్పుడు కొదువ కాకుండా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు చేయు ప్రయత్నం అన్నింటినీ నేను సఫలపరుస్తాను. నీ చేతుల కష్టాలతో నేను ఆశీర్వాదం. మనం ఏ కష్టపడ్డా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, మనకు 1000 రూపాయలు వచ్చినా 500 వచ్చినా కష్టపడి ప్రయత్నం చేసి వారందరినీ దేవుడు బ్లెస్ చేస్తాడు. మీ చేతుల కష్టార్జితం, మీ కొట్లలో ధాన్యం పొదువు ఉండదు. ఎప్పుడు చూసినా మన స్టోర్ హౌస్ విల్ బి ఫుల్. ఎప్పుడు చూసినా మన స్టోర్ హౌస్ విల్ బి ఫుల్. తిండికి ఎప్పుడు కొదవ ఉండదంట, ఆహారానికి కొదవ ఉండదంట. దేవుడు అంటున్నాడు, నేను ఆశీర్వాదిస్తాను. విధేయులైతే దేవుని వాక్యానికి లోబడుతూ ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. ఆయనకి ఏ పక్షపాతం లేదు. ఎవరెవరైతే దేవుడికి లోబడి యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన మార్గం నడుస్తాడో ఇవన్నీ ఆశీర్వాదాలు నేను వారికి ఇస్తాను. అంతేనా? మన దేశం మీదకి దేవుడు ఒకటి పంపుతాడంట. ఏదో చూద్దామండి ప్రియులారా. వర్షం, ఐ థింక్ అది 12వ వచనం చదవండి బ్రదర్. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం ముందు కురిపించుటకును నీవు చేయ కార్యములన్నిటిని ఆయన ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. చాలండి. సో బైబిల్ సేస్, చదువునా? He will send rain in seasons from his rich storehouse in the sky and bless all your works, so that you will lead to many nations. ఓకే, చాలు. సో ప్రియులారా, ఇక్కడ చూడండి, నీ దేశం మీదకి, నీ పట్టణం మీదకి సరైన సమయంలో దేవుడు ఏం పంపుతాడంట? వర్షం. ఈవెన్ వర్షాన్ని పంపేది దేవుడే. అది ఎప్పుడు పంపుతాడు? నువ్వు లోబడితే, మనం లోబడితే కదా ప్రియులారా, మనం లోబడితే ఆకాశం అనే తన ధననిధిని తెరిచి ఆయన వర్షాన్ని కుమ్మరిస్తాడంట. వర్షం లేకపోతే మనం అందరం కరువుకి వెళ్ళిపోతాం కదా ప్రియులారా. కరువు, పంటలు ఉండవు, ధాన్యం ఉండదు, ఎక్కడొక్కరు చనిపోతారు. దేవుని వాక్యానికి లోబడితే ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తాడు. దాని కింద అంటాడు, చదవండినా, నువ్వు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు. You will lend to many nations, you will not borrow. వినండి ప్రియులారా, you will lend to many people, you will not borrow. నువ్వు వేరేటోళ్ళకి అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుని వాక్యం సరిచేస్తుంది ప్రియులారా. అప్పు ఇవ్వడం అంటే వడ్డీకి ఇవ్వడం కాదండి. అప్పు ఇవ్వడం అంటే ఎవరికైనా సాయము చేయాలి. ఎవరిని వచ్చి బ్రదర్ నాకు కొద్ది కష్టం ఉందంటే ఇచ్చి వాళ్ళు ఆ టైంకి ఇస్తామంటే ఓకే. నేను అందరి దగ్గర 10% తీసుకుంటాను, నీ దగ్గర 5% తీసుకుంటాను. వాళ్ళ దగ్గర మనం వడ్డీ తీసుకోకూడదు. వడ్డీకి తీసుకునే వాళ్ళంతా పాపం చేసిన వాడు. బ్యాంకు వాళ్ళు మనకి ఇస్తున్నారు కదా, అది గవర్నమెంట్ రూల్స్ అండి. సో బ్యాంకులో మనం తప్పు. కానీ నేను వచ్చి దేవదానంకి ఇచ్చి ఒక 10,000 ఇచ్చి ప్రతి నెల ఆయన దగ్గర 1,000 2,000 తీసుకోవడం అది పాపం. మీ సోదరులు ఒకవేళ బై కష్టంలో ఉండి సాయం ఉంటే లేదని చెప్పకూడదంట. ఉంటే లేదని చెప్పకూడదంట. మనం అనేకులకు ఇస్తాం కానీ ఎవరి దగ్గర చేయి చాపి అడగమంట. దేవుడు ఆ స్థితిలో మనం పెడతాడు. మనం ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికైనా సాయం చేయడం మంచిదే కాదా ప్రియులుగా? ఇచ్చేవారుగా మనం ఉండాలా లేకుంటే చేయి చాపేవారుగా ఉండాలా?
ఇచ్చేవారుగా ఉండాలంట ప్రియులు. ఇవన్నీ ఆశీర్వాదాలు నేను లోబడితే దేవునికి ఇవన్నీ నేను వేరేటోళ్ళకి ఇస్తానంట ప్రియులు. వేరేటోళ్ళ దగ్గర చేయి చాపనంట. మనం ఇతరులకు సాయం చేస్తే దేవుడు మనకు ఇప్పుడు అప్పుడు మీకు ఏ విషయంలో? అన్ని విషయాలు. మనం ఎవరికైనా కొద్దిగా సాయం చేస్తే దేవుడు మనకు లక్షలలో కోట్లలో సాయం చేస్తాడు. ఉంచుకొని లేదని మాత్రం చెప్తే అది మంచి పద్ధతి కాదంట ప్రియుల. దేవుని ఆశీర్వాదం మన మీద. ఇవన్నీ ఆశీర్వాదాలు మనం దేవునికి లోబడితే. లాస్ట్కి ఒక వచనం చదువుకుందామండి. నువ్వు తలగా ఉంటావే కానీ తోకగా ఉండవు. 14 వచనం అనుకుంటానండి. రైట్, 14. నీ దేవుడైన అన్యుల దేవతలను అనుసరింపక వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నువ్వు పైవాడవుగా ఉండు కానీ క్రింది వాడవుగా ఉండవు. చూశారండి? రైట్, చదువునా? But you must never disobey them in any way, or worship and serve other gods. If you do that, what will do? Continue. But if you disobey the Lord, your God, and do not. No, I will make you head, not a tail. On the verse 13, చూడండి English లో. And the Lord will make you the head. God will make you head, And not the tail. not the tail. You shall be above only. And not be beneath. Right. You shall be above only, not beneath. So God will make you head, not a tail. You will be on the top, not down. నువ్వు పైవాడగా ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. ఇదే అధ్యాయంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. If you obey, I will bless you. So everything in the Bible, obey, 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 obey. దేవుని వాక్యానికి లోబడండి, విధేయత చూపించండి, ఆయన చెప్పిన మాట వినండి. Obey God's word, obey God's word, obey God's word. So all these blessings will follow when we obey. I will make you head, not a tail. You will be above, not a beneath. English లో ఒక పాట ఉంది ప్రియులారా. Trust and obey. There is no other way to be happy in Jesus. యేసుక్రీస్తులో సంతోషం ఉండాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు విధేయత చూపండి. You go home, you read these verses. How can we obey God? మనం దేవుడికి ప్రియులరా ఏ రకంగా లోబడాలా? John 14:15 ఒకసారి తీసుకుందామా? John 14:15. ఇది ఒక వాక్యం చదివి ఆయన క్లోజింగ్ అండి. ఈ న్యూ ఇయర్లో ప్రతి ఒక్కరు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు. John 14:15 అందరు తీసిన తర్వాతనే చదవండి ప్రియులరా. నో అర్జెంట్. చదవండి కదా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు. అది ఇంగ్లీష్ లో If you love me, ఇఫ్ యు లవ్ మీ keep my commandments. కీప్ మై కమాండ్మెంట్. ఓకే, చదువు నాన్న, నువ్వు చదువు బిడ్డ, నువ్వు చదువు. If you love me, you will obey my commandments. ఇఫ్ యు లవ్ మీ యూ విల్ ఒబే మై కదా రిక్కి. ఇఫ్ యు లవ్ మీ ఓన్లీ యూ విల్ ఒబే. సో మనం దేవుని వాక్యానికి ఎలా లోబడాలంట? ప్రేమించి లోబడాలి. How should we obey the word of God?